చేయడం సలహాలు ఇవ్వడం చేస్తుంటారు. కానీ కొంతమంది మీ నాన్నగారికి బాధితులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేదంటే ఎక్కడ చిన్న సివిల్ డిస్ప్యూట్ ఉంటే ఆయన అందులో ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత లిటిగేషన్ పెట్టి కాపీ టు XYZ రాస్తారు. తర్వాత కొంత అమౌంట్ డిమాండ్ చేస్తారు. అమౌంట్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేస్తుంటారు. ఈ ప్రాబ్లమ్స్ వల్లే జరిగి ఉండొచ్చు అనేది ఒక ఎలిగేషన్. నో మా డాడీ ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. త్రూ అవుట్ హిస్ కెరియర్ అన్బ్లెమిష్డ్ సర్వీస్. హీఈస్ వెల్ నోన్ ఫర్ హిస్ ఇంటిగ్రిటీ. ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్ మైండెడ్ ఫెలో అండ్ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్న వ్యక్తి అండ్ కొంత లెఫ్ట్ లీనింగ్ మెంటాలిటీ ఉంటుంది. స్లైట్లీ కొంత లెఫ్ట్ లీనింగ్ మెంటాలిటీ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి వ్యక్తుల సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే డబ్బులు తీసుకొని ఇట్లా ఒక బండిట్స్ లాగా డెకాయిట్స్ లాగా బిహేవ్ చేసే కేసులు ఎంతమంది అరెస్ట్ అయ్యారండి? ఇప్పటికి 12 మంది అరెస్ట్ అయ్యారు. ఓకే, 12 మంది అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో కొంతమంది పీడీ యాక్ట్ కూడా పెట్టామని చెప్తున్నారు పోలీసులు. పీడీ యాక్ట్ ఎవరి మీద పెట్టినారో నాకైతే సమాచారం లేదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు బెయిల్ మీద ఉండగా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడం ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్. మరి తెలియదు అంటే నాకు, అంటే వాళ్ళు పీడీ యాక్ట్ అయితే నాకు తెలియదు. అంటే మొన్న కూడా అడిగాను నేను పీడీ యాక్ట్ అంటే ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు, బట్ తెలియదు ఇంకా. రైట్. ఇప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం వెళ్ళడం వెనక ఉద్దేశం ఏంటంటే సార్, మెయిన్ ఐ హ్యావ్ 7 to 8 మర్డర్స్ అక్కడ జరిగినాయి బచ్చినపేటలో. సుభద్ర అనే ఒక లేడీ మర్డర్ 2022 తర్వాత మా నాన్న మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగిన తర్వాత ఒక రీసెంట్ మర్డర్ జరిగింది. అందులో ఏమి జరిగిందంటే ఇందులో ఇప్పుడు అరెస్ట్ అయిన A1 ఉన్నాడు, మన డాడీ మర్డర్ కేసులో A1 ఎవరైతే ఉన్నాడో గిరిబోయిన అంజయ్ అని, వాడు ఈ సుభద్ర అనే లేడీని సుపార్ గ్యాంగ్తో చంపించి దాన్ని కాజ్ ఆఫ్ డెత్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెచ్చుకున్నాడు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఐ విల్ రీడ్ అవుట్ ద లిస్ట్. సుకుమారి అని మా విలేజ్లోనే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఇందులో A7 తోని సుకుమార్కి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆమె తెల్లారి సర్వేర్ తహసీల్దార్కి రిక్వెస్ట్ పెట్టుకుంది తన ల్యాండ్ ఫిక్స్ చేయమని, బౌండరీస్ ఫిక్స్ చేయమని. తెల్లారితే సర్వేయర్ రావాలి. ఆమె హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చింది. సర్వేయర్ వచ్చి తెల్లారి ఫిక్స్ చేయాలి బౌండరీస్. షీ ఫౌండ్ సస్పీషియస్ డెడ్ నెక్స్ట్ డే మార్నింగే. అయ్యో, అట్లా అయిపోయింది. ఇంకొక మర్డరు ఇప్పుడు ఈ సుభద్ర వాళ్ళ నాన్నను మన ఇదే గిరిపోయిన A1 సూపర్ గ్యాంగ్తో చంపించాడు. సేమ్ కొట్టించి స్ట్రాంగ్లింగ్ చంపించాడు. దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈస్ వెరీ క్లియర్. కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీస్. బట్ స్టిల్ అక్కడ పోలీసులు కాంప్రమైజ్ అయిపోయి ఏం చేసుకున్నారు, ఇతనితో వాళ్ళ అబ్బాయితో చదువు రాదు పెద్దగా. సో ఆ పిటిషనర్లు ఏం రాపించుకున్నారంటే తాగి మన పడిపోయి రాళ్ళకు దెబ్బలు తాకినట్టు రాపించుకొని మేనేజ్. అంటే ఇక్కడ వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఐదర్ దే మేనేజ్ ద డాక్టర్స్ by by getting the false and fabricated postmortem, or else if it is genuine, if the doctors are not compromised, then they will manage the police. Right. So ఇట్లా చేసుకుంటే ఇంకొక 4 సార్. ఇది కనకస్వామి అని కొడవటూరులో ఉంటాడు. నేను ఆ లిస్ట్ ప్రిపేర్ చేశాను. నేను గంగరబోయిన మల్లేశం, గుండని సాయిలు, గుండని సుభద్ర, సుకుమారి, రామస్వామి కొడవటూరు విలేజ్, కనకయ్య కొడవటూరు విలేజ్, గంగరబోయిన యాదగిరి బచ్చినపేట విలేజ్, మా డాడీ రామకృష్ణయ్య. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ చంపకిల్స్ ఏరియాలో మా డాడీ డెడ్ బాడీ ఫైండ్ అయిన దగ్గరనే కొద్ది దూరంలోనే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది. ఆ బాడీ ఎవరిదో ఇప్పటివరకు ట్రేస్ అవుట్ అవుతలేదు. పోలీసులు కూడా చెప్పట్లేదు. మొత్తం 7 ఉన్నాయి. ఈ బాడీ ఎవరిదో ఇంతవరకు పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేదు. మా డాడీ డెడ్ బాడీ దొరికిన దగ్గర అదే ప్రాంతంలో దొరికింది. అంటే ఈ విధంగా వీళ్ళు ఇప్పుడు నేను చదివిన పేర్లను దాదాపు 7 మర్డర్స్. అంటే 7 మర్డర్లో ఈ గ్యాంగ్ అంతా ఉందా? ఈ గ్యాంగ్ అంతా ఉంది. ఇది ఓన్లీ బచ్చినపేట సర్కిల్లో, బచ్చినపేట PS పరిధిలోనే ఇవి. ఇంకా టోటల్ జనగాం జిల్లా పరిధిలో చూసుకుంటే చేసిన మర్డర్లు నియర్లీ ఇట్ విల్ క్రాస్, బిలీవ్ మీ, మోర్ ఆర్ నియర్లీ 25 క్రాస్ అవుతాయి సార్. దీంట్లో యాక్సిడెంట్ కేసులు చాలా ఉన్నాయి. పోలీస్ రికార్డ్స్లో అంజయ్ అనే వ్యక్తి మీద 2 మర్డర్ కేసులు కనిపిస్తున్నాయి. 2 మర్డర్ కేసులు కనిపిస్తున్నాయి అంటే సార్ ఇప్పుడు వీళ్ళు పోలీసు ఈ మర్డర్ కూడా, సుభద్ర మర్డర్ కూడా ఎప్పుడు వచ్చింది సార్ బయటికి? ఇప్పుడు మా నాన్న మర్డర్ తర్వాత వాళ్ళు బయటకు వచ్చింది. ఈ గుండెని సాయిలు అంటే సుభద్ర వాళ్ళ డాడీని చంపింది ఎప్పుడు 2015-16. అంటే వీళ్ళ గ్యాంగ్ అంతా ఏంటంటే సంవత్సరాల తర్వాత చేసుకుంటూ వస్తున్నారు, మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు పోలీసుల వర్షన్ ఏంటంటే ఎప్పుడో జరిగిన మర్డర్ని ఇప్పుడు మేము మళ్ళీ తలకెత్తుకోవాలా. సో దిస్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ గెటింగ్ సంథింగ్ రైట్. సో ఇప్పుడు మీకు 12 మంది అరెస్ట్ చేసి పంపించారు. మీకు కనుక్కున్న వ్యక్తుల్ని అంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందో ఆ పేర్లు అందులో లేవు.
right? హనుమాన్ పేర్లు ఉన్నాయి సార్. కొన్ని అరెస్ట్ ఉన్నాయి, అరెస్ట్ అసలు లేరు అంటారు. అరెస్ట్ అయిన Conspiracy ని బ్రేక్ చేయలేదు అంటారు మీరు. అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా జెన్యూన్ నేరస్తులే, నేను కాదనట్లేదు. వెనకున్న వ్యక్తులు అరెస్ట్ చేయలేదని మీ allegation. వీళ్ళందరూ మేము చెప్పినమే సూపర్ గ్యాంగ్ తో సహా. Correct, కానీ రామకృష్ణ గారు. సార్ వెనకున్న వ్యక్తులను అరెస్ట్ చేయకుండా పాత్రదారులను పాత్రదారులను arrest పట్టుకొని చేసి, సూత్రధారులను సూత్రధారులను పట్టుకొని పక్కన right. పెట్టినారు. Yes. ఈ విషయాన్ని ఏసీపీ గారి వరకు ఏం జరిగిందండి అక్కడ? ఏసీపీ గారికి నేను మొన్న కూడా ఎదిగిన సార్. ఇప్పుడు 174 డిస్ప్యూట్ ల్యాండ్లో ఉన్న అందరిని అరెస్ట్ చేసినారు. 29 A1 తమ్ముళ్ళు ఇద్దరు బాలసిద్ధులు పరశురాములు, వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? వీళ్ళ పాత్ర లేదనుకుంటారా? సుభద్ర మర్డర్ జరగడానికి బాలసిద్ధులే కదా సూపర్ గ్యాంగ్ తీసుకొచ్చిందంటే అవి వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వు ఎట్లా చెప్తావు అంటారు. అంటే ఒప్పుకోలేదంటే సార్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ A1 యొక్క తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం ఉంటారు. అంటే దీని వెనుక ఒక ఆలోచన. A1 జైలుకి పోయింది కాబట్టి A1 మళ్ళీ బెయిల్ మీద తీసుకురావడానికి ఇద్దరు అన్నదమ్ములు బయట ఉంచారు. ఇది నా ఆలోచన. రైట్. సో నా ఆలోచన అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు కూడా జైలుకి పోతే వీళ్ళని తీసుకురావడానికి ఉండరు కాబట్టి అంటే ఇదంతా ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఎక్కడో పోతున్నట్టు కనిపిస్తుంది సార్. అంటే బాలసిద్ధులు కూడా డెకాయిట్ వాళ్ళ తమ్ముడు, A1 యొక్క తమ్ముడు. సో అతన్ని బయట పెట్టేసి ఇంకెక్కడ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కామెంట్ చేయకూడదు. ఎస్. కానీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ కేసుని టాప్ లెవెల్లో ఉంది కాబట్టి సిపి గారు కూడా ఏసీపీకి ఎంటర్ చేసినట్టున్నారు. ఐఓ ఏసీపీ అనుకుంటారు. అవును. మరి ఆయన మీతో బాగానే మాట్లాడుతున్నారు కదా. సిపి గారు నేను కాదనట్లేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టాస్క్ ఫోర్స్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సిపి. డీసీపీ గారి కూడా మీద కూడా నాకు ఏమీ లేదు. ఏసీపీ గారి మీద కూడా నాకు ఒక మెయిన్ కన్సర్న్ ఏంటంటే he's not taking my input so seriously and also he's suppressing me like anything when I approach him. That's the main concern. నాకు కనీసం సార్ నేను కంప్లైంట్, నేను బాధితుడిని, నాకు మినిమం చెప్పాలి కదా సార్. సరే నువ్వు ఇచ్చిన ఇది దొరుకుతలేదా, మరి ఏం చేద్దామని ఒక మాట చెప్పాలి కదా. అవుట్ రైట్గా లేదు, ఒప్పుకుంటలేరు, ఏం చేయాలి? సుభద్ర కేసులో కూడా నేను ఆ రోజు పిఎస్లో ఏసీపీ గారికి చెప్పిన, మా డాడీ డెడ్ బాడీ దొరికిన సార్, సుభద్రను కూడా వీడే చంపినట్ట అంటే మేము ఆల్రెడీ వాడిని అడిగినా ఒప్పుకోలేదన్నారు. కానీ 2 days తర్వాత సిపి గారే ప్రెస్ మీట్ పెట్టి వరంగల్లో సుభద్ర కేసులో వీళ్ళని కూడా చెప్పినారు. అంటే ఏసీపీ గారు మళ్ళీ అదే టోన్లో మొన్న సుభద్ర వాళ్ళ డాడీని కూడా వీళ్ళే చంపినట్టు కదా సార్ అంటే ఒప్పుకోలేదు. ఐ మీన్ ద టోన్ హీ సెలెక్టెడ్, ద వే హీ స్పోక్ ఈస్ ఈస్ నాట్ మేకింగ్ మీ టు బిలీవ్ దట్ ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ రైట్ మేనర్. దట్ ఈస్ అ ప్రాబ్లం. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు అవుతుంది అనుకుంటున్నారా అసలు? అక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది గ్రేటెస్ట్ మిత్. ఇట్స్ ఎ మిత్. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ద పొలిటికల్ లీడర్స్ అండ్ హూ హ్యాస్ పొలిటికల్ పవర్. దట్స్ ఇట్, నాట్ ఫర్ కామన్ మ్యాన్. నేను అంతో ఇంత ఎడ్యుకేషన్ ఉంది. నాకు వెళ్తేనే నా పరిస్థితి ఇట్లా చేసినారు సార్. అది కూడా గ్రేవ్ మర్డర్ కేసు, గ్రూసమ్ మర్డర్ కేసులో మా డాడీ కోసం నేను ఇంత ఫైట్ చేస్తున్నాను, ఇప్పటికి ఫైట్ చేస్తున్నాడు. నేను తొక్కని గడపలేదు సార్. నేను ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళినా, నాకు ఎస్సీ కమిషన్ నుంచి కూడా నాకు మద్దతు రాలేదు పెద్దగా. ఫస్ట్ ఎస్సీ కమిషనర్ ఆయన డైరెక్టర్ బాగానే రియాక్ట్ అయినారు. సునీల్ కుమార్ బాబు గారి మీద బాగా రెప్యుటేషన్ ఉంది బయట. పీపుల్ సెట్ దట్ గట్టిగా నిలబడుతాడు సునీల్ కుమార్ సార్ అది ఇది అన్నారు. నేను వెళ్ళిన 2 సార్లు వెళ్ళినప్పుడు బాగానే మాట్లాడినారు, పాజిటివ్గానే ఉన్నారు. 3rd time వెళ్ళినప్పుడు ఏమన్నారు తెలుసా అండి, ఎందుకు ఫైట్ చేస్తున్నావు, వాళ్ళు పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళు, గో హోమ్ అండ్ టేక్ రెస్ట్, ఎందుకు ఫైట్ చేస్తున్నావు నువ్వు, అది కాదు సార్. స్పాట్ విజిట్ పెడతా అంటే అంతకుముందేమో ఒప్పుకున్నారు. స్పాట్ విజిట్ కుదరదు, రారు, వైస్ చైర్మన్ లేరు, ఏదో అంటే డిస్కరేజింగ్ అండ్ డిమోరలైజింగ్ మేనర్లో మాట్లాడినారు. నేను అప్సెట్ అయిపోయి ఇమీడియట్గా నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు గ్రీవెన్స్ రేజ్ చేస్తే అక్కడ నుంచి వాళ్ళకి ఏదో డైరెక్షన్ వచ్చినట్టుంది. ఎస్సీ కమిషనర్ నాకు పర్సనల్గా మళ్ళీ ఫోన్లో మాట్లాడి, లేదు నేను ప్రయత్నం చేస్తున్నా కదా, స్పాట్ విజిట్ నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో ఇది అంటే ఇన్ని రకాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. డీజీపీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, నేను ఇప్పటికే ఫైట్ ఆపేది లేదు. నేను హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసిన, ఆనరబుల్ హైకోర్టులో. ఏంటంటే సిరీస్ ఆఫ్ మర్డర్స్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఇంతకుముందు సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ ఉన్నాయి, హ్యాండ్ ఓవర్ చేసిన కేసులు ఉన్నాయి. నేను అదే గ్రౌండ్ మెయిన్ మీద దాని మీదనే రిలే అవుతున్నా. సిబిఐకి డిమాండ్ చేస్తారా? ఎస్, సిబిఐకి చేతిలోకి పోతే మాత్రమే దీంట్లో ఉన్న ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు అని అనుకుంటున్నామో పూర్తి స్థాయిలో బయటపడతారు సార్. అంటే సిబిఐకి వెళ్ళేక ముందు స్టేట్ ఏజెన్సీ సిఐడి ఉంటుంది కదా, దాన్ని కాకుండా మీరు సిబిఐకి ఎందుకు వెళ్ళారు? అంటే సిఐడికి వెళ్తే సార్ ఇప్పుడు అది స్టేట్ కంట్రోల్లో ఉంటుందని ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే సిబిఐకి ఇట్లాంటి సిరీస్ ఆఫ్ మర్డర్స్ను బ్రేక్ చేసిన హిస్టరీ ఉంది. అండ్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి, సిబిఐకి అప్పగించిన జడ్జిమెంట్స్. మనం ఆ గ్రౌండ్ని మేక్ చేసుకునే మనం పిటిషన్ వేయడం. కోర్టు పిటిషన్ సార్ రెస్పాన్స్ ఎలా ఉందండి?
అంటే పిటిషన్ ఇప్పుడు అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది, అంటే కోర్టులో ఉంది కాబట్టి మనం కమెంట్ చేయకూడదు. పర్సనల్ నోటీసెస్ అయితే సర్వ్ అయినాయి. ఎవరైతే మన సిఐ అండ్ బచ్చినపేట ఎస్ఐ ఉన్నారో, అందులో కొంతమంది ఆఫీసర్లు సస్పెండ్ అయినట్టున్నారు కదా. ఒక ఎస్ఐ మాత్రం సస్పెండ్ అయ్యిండు. అయితే సిఐని ఎందుకు సస్పెండ్ చేయలేదో నాకు ఇంతవరకు అర్థం కాదు. ఎందుకంటే సిఐ కూడా దాంట్లో పూర్తి స్థాయి హ్యాండ్ ఉంది అని నేను అనుకుంటున్నా. అశోక్ గారు చెప్పండి, ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? ఫైనల్గా నా డిమాండ్ ఏంటి సార్, ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా జరగాలి. దీంట్లో సూత్రధారుల్ని, మెయిన్ కన్స్పిరేటర్స్ ఎవరైతే ఉన్నారో, జనగాం ఎమ్మెల్యేతో సహా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో సహా, బుజ్జ సంపత్ రెడ్డి, గంగం సతీష్, వీళ్ళతో అందరినీ అరెస్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి. అదేవిధంగా ఈ సిరీస్ ఆఫ్ మర్డర్స్ ఏవైతే జరిగినాయో ఇంతకుముందు, వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకొకసారి ఆ మండలంలో ఇట్లా జరగకుండా ఉండాలి. ఒకప్పుడు ఇది చాలా పీస్ఫుల్ ఏరియా, ఎక్సెప్ట్ మేము నుంచి ఉన్నప్పుడు నక్సలిజం అది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండే తప్పితే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇట్లా లేవు. అది రియల్ ఎస్టేట్ భూమి నుంచి ఈ రియల్ ఎస్టేట్ వచ్చిన కాడ నుంచి మనుషులు మొత్తం పొల్యూట్ అయిపోయి ఈ రకంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇల్లీగల్ బచ్చన్నపేట మండలాన్ని లోకాయుక్తలో ఎన్ని పిటిషన్లు ఉంటాయి చూడండి. చాలా పిటిషన్స్ ఉంటాయి. బచ్చన్నపేట, జనగాం ఏరియాల నుంచి చాలా పిటిషన్స్ ఉంటాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ ద ల్యాండ్ గ్రాబర్స్ ఆర్ రోమింగ్ ఫ్రీలీ బై డూయింగ్ ఆల్ దీస్ క్రైమ్స్. సో ఇవన్నీ ఆగిపోవాలంటే ఇవన్నీ వీటి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఫెయిర్ మేనర్లో. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన మీలాంటి వాళ్ళకే ఈ విధంగా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? అసలు అటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్ ఒకటి సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అంటే అంతో ఇంతో మాట్లాడగలిగే నాకు ఇంత అన్యాయం ఘోరంగా ట్రీట్మెంట్ జరిగింది. రేపు ఎవరికైనా ఇదే జరుగుతుంది. సామాన్యుడికి కూడా ఈ విధంగా జరగొద్దంటే మెయిన్ ఎవరైతే అఫీషియల్ అంటే హై లెవెల్లో ఉన్నారో, సిపి గారు లాంటి వాళ్ళు కానీ, డీజీపీ లాంటి వాళ్ళు కానీ, సో వాళ్ళు ఈ సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఐలు కానీ, సిఐలు, వీళ్ళ మీద కంటిన్యూస్గా నిఘా పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారో నిరంతరం పర్యవేక్షించాలి. అప్పుడప్పుడు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకోవాలి, వీళ్ళ బిహేవియర్ ఎట్లుంది ఏంటి. పోలీస్ స్టేషన్ పోతే పిటిషన్ ఇస్తే రిసిట్ ఇచ్చేది అది లేదు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి టార్చర్ పెడతారు. ఈ కల్చర్ పోవాలి. ఇది పోయి నిజమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే వీళ్ళందరి మీద మానిటరింగ్ పెరగాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి గ్రేవ్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యే పోలీసుల్ని సివియర్గా పనిష్ చేయాలి. అట్లా చేస్తే ఇంకొకరికి ఆ మెసేజ్ వెళ్ళి భయపడతారు.